హాయ్ అండి. బంగాళదుంపతో ఎన్నో రకాలు చేసుకుంటాం మనం. కర్రీస్ ఎక్కువగా వాడుతుంటాం కదా! ఈరోజు నేను మీకు బంగాళదుంపతోటి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. అయితే దానికి కావాల్సినవి ఒక 4 బంగాళదుంపలు తీసుకోవాలండి. వాటిని మంచిగాను కడిగేసుకొని, వాటి తోలు తీసేసి కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక మిక్సీ వేసుకోవాలండి. మిక్సీలో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం అలాగే కరివేపాకు కొంచెం అలా వేసుకొని జీలకర్ర వేసుకొని వాటిని మిక్సీ పట్టేసేసి మనం పొయ్యి మీద ఒక 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం అందులో వేసుకోవాలి. లైట్‌గా ఉప్పు, అట్లాగే కొంచెం టేస్ట్ కోసం కాస్త నువ్వులు వేస్తుందండి ఒక 2 స్పూన్స్. అట్లాగే మనం అందులో కొంచెం స్టిఫ్‌నెస్ రావడానికి జొన్న పిండి అంటారు కదండీ! ఆ జొన్న పిండిని యూజ్ చేసి ఒక 2 స్పూన్స్ అవి కూడా కొంచెం వాటర్‌లో కలిపేసి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనం ఇవి ఎండలోనే పెట్టాలని ఏమీ లేదండి. మనం ఇంట్లో కూడా పెట్టేసుకున్న చక్కగా ఆరిపోతాయి. ఆరిపోయి మనకి సాయంత్రానికి చక్కగా వచ్చేస్తాయి. కాసేపు తీసుకున్నాక ఎండలో పెట్టుకుంటే చాలు చక్కగా. సరే వేపుకున్న తర్వాత అసలు ఎంత టేస్ట్‌గా ఉంటాయేంటండి. మంచిగాను మనం